ఈ రోజు మనం ఫిట్నెస్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. నైట్రోజన్ బ్యాలెన్స్. సో మీరు జిమ్కి వెళ్తున్నారు, డైలీ వర్కౌట్ చేస్తున్నారు, ఇంకా మంచి ప్రోటీన్ తీసుకుంటున్నారు హోల్ డే. బట్ ఒక క్వశ్చన్, ఆ ప్రోటీన్ అంతా బాడీ యూజ్ చేసుకుంటుందా లేకపోతే కొంచెం వేస్ట్ అయిపోతుందా? సో దానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే దానికంటే ముందు నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకే, సో అంతకంటే ముందు నైట్రోజన్ అంటే ఏంది? అదొక ఎలిమెంట్. అది ఓన్లీ ప్రోటీన్లో మాత్రమే ఉంటుంది, కార్బోహైడ్రేట్స్లో ఉండదు, ఫ్యాట్స్లో కూడా ఉండదు. అందుకే సైంటిస్ట్స్ కూడా ప్రోటీన్ని డైరెక్ట్గా మెజర్ చేయడం కుదరదు కాబట్టి ప్రోటీన్లో ఉండే నైట్రోజన్ని ఒక మార్కర్ లాగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మన బాడీ ప్రోటీన్ని ఎక్కువ యూజ్ చేసి కొత్త టిష్యూస్ని రిపేర్ చేస్తుందా, ఆర్ ఉన్న మజిల్స్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కోసం యూజ్ చేసుకుంటుందా? సో ఇది తెలవాలంటే నైట్రోజన్ బ్యాలెన్స్ గురించి తెలవాలి. మన బాడీలో ప్రతిరోజు చిన్న చిన్న డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, వర్కౌట్ వల్లనో వర్క్స్ వల్లనో ఏదో ఒకటి. ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి బాడీకి ప్రోటీన్ యూజ్ అవుతుంది, కానీ బాడీకి అవసరం లేని ప్రోటీన్ని స్టోర్ చేయలేదు బాడీ. సో దాంట్లో ఉండే నైట్రోజన్ని లివర్ యూరియాగా మార్చి కిడ్నీస్ యూరిన్ ద్వారా బాడీ నుంచి బయటికి పంపించేస్తాయి. అందుకే ప్రతిరోజు కొంచెం నైట్రోజన్ బాడీ నుండి లూజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ నార్మల్ ప్రాసెస్. నైట్రోజన్ బ్యాలెన్స్ ని మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో 1 పాజిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ అంటాం. సో బాడీ మసిల్ రిపేర్ చేయడానికి, మసిల్ టిష్యూస్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువ ప్రోటీన్ ని యూజ్ చేస్తుంటే బాడీ ఎక్కువ నైట్రోజన్ ని రీటైన్ చేస్తున్నట్టు, ఎక్స్క్రీట్ కాదు, రీటైన్ చేస్తుంది. అది స్ట్రెంత్ ట్రైనింగ్ తర్వాత రికవరీలో, మసిల్ గెయిన్ ఫేజ్ లో, ప్రెగ్నెన్సీ టైంలో కనిపిస్తుంది బేసిక్గా. సో సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే మసిల్ బిల్డింగ్ అండ్ రికవరీ. నెక్స్ట్ న్యూట్రల్ నైట్రోజన్ బ్యాలెన్స్. సో బాడీ ఎంత ప్రోటీన్ని యూజ్ చేస్తుందో అంతే అమౌంట్ బ్రేక్ డౌన్ కూడా చేస్తుంది, అంటే ఎక్స్క్రీట్ కూడా చేస్తుంది. సో కాబట్టి ఉన్న మజిల్ మాస్ మెయింటైన్ అవుతుంది, కొత్తగా ఎక్కువ మజిల్ మాస్ బిల్డ్ అవ్వదు. సో న్యూట్రల్ అంటే మజిల్ మెయింటెనెన్స్. సో నెగిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే, సో బాడీకి ప్రోటీన్ సరిపోకపోతే లేదా స్టార్వేషన్ ఆర్ సివియర్ ఇల్నెస్ వల్ల కానీ, బర్న్స్ వల్ల కానీ, సో ఓవర్ ట్రైనింగ్ లాంటి వాటి వల్ల కానీ మనం ఉన్న మజిల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా యూజ్ చేస్తుంది. సో కాబట్టి అప్పుడు నైట్రోజన్ ఎక్కువ లాస్ అవుతుంది మన బాడీ నుండి. సో నెగిటివ్ అంటే మసిల్ లాస్. సో నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే ప్రోటీన్ ఎక్కువ తినడం కాదు, మన బాడీ ప్రోటీన్ ని ఎలా యూజ్ చేస్తుందో చెప్పే ఒక ఇండికేటర్ అంతే.